హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో నన్ను ఇందాక ఒకరు అడిగారు గవర్నమెంట్కి ప్రైవేట్కి సపరేట్గా కట్ ఆఫ్స్ చేయండి అని. సో నేనైతే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ చేశాను. అండ్ వన్ మోర్ రిమైండర్, రౌండ్ 2 అని కాదు, నార్మల్గా ఈ మార్క్స్కి సీట్ వస్తుందని చేశాను నేను. ప్రైవేట్ అనుకుంటే ఎనీ కాలేజ్ మాకు సీట్ కావాలి అనుకుంటే ఈ మార్క్స్కి అయితే సీట్ వస్తుంది 100%. ఇది కొంచెం మెరుగొచ్చు, 409 లేదా 410 ఉండొచ్చు. మరి ఇవి ఏంటి, ఒకవేళ సీట్స్ యాడ్ అవుతాయి అని చెప్పాను కదా, సో దాని గురించి ఇది. ఒకవేళ సీట్స్ యాడ్ అవుతే ఈ మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సీట్స్ యాడ్ అవుతాయి. ఎంత అండి, లైక్ ఓన్లీ 1 or 2 మార్క్స్, అంతకుమించి ఉండదు. ఎందుకంటే ఒక్క మార్కులో ఎంతమంది ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. సో కమింగ్ టు ద గవర్నమెంట్ కాలేజెస్, మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అందరు వెబ్ ఆప్షన్స్ పెట్టేదానిపైన డిపెండ్ అయి ఉంటుంది సీట్ రావడం కానీ, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కానీ. సో ఎంతైనా గవర్నమెంట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ అయితే సేఫ్ స్కోర్. ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ రావడానికి. సో సీట్స్ ఇంక్రీజ్ అయితే డిక్రీజెస్ బై ఓన్లీ 1 or 2 మార్క్స్, అంతకంటే డిక్రీజ్ అవ్వదు. ఇన్ వర్స్ట్ కేసెస్ 5 మార్క్స్ అంతే. 5 మార్క్స్ కంటే అయితే పోదు. సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, 10 మార్క్స్ అట్లా డిక్రీజ్ అవుతుందేమో కట్ ఆఫ్, అట్లాంటి ఫాల్స్ హోప్స్ నేను ఇవ్వను. ఎందుకంటే అది ఇంపాసిబుల్, చాలామంది ఉన్నారు కదా. ఓకే, సో ఇప్పుడు కట్ ఆఫ్ చూద్దాం. మీరు ఇక్కడ ఉంటే అయితే 100% సేఫ్. మీరు సేఫ్ స్కోర్, ఇది చాలా సేఫ్ స్కోర్. ఇది కొంచెం పెరగవచ్చు, మేబీ 410 వరకు ఉండొచ్చు. మిగతా అయితే ఓకే. సో చూద్దాం, కట్ ఆఫ్ చూద్దాం. ఓసీ 408, గవర్నమెంట్ అయితే 420, బీసీఏ 344, గవర్నమెంట్ 380, బీసీబీ 396, బీసీసీ 354, బీసీడీ 404 or 405 కూడా అవ్వచ్చు, బీసీఈ 398, మైనారిటీ 398, ఎస్సీ1 113, ఎస్సీ2 357, ఎస్సీ3 370, ఎస్టీ 371. ఓకే, నేను మీకు ఒక ప్రాసెస్ చెప్పాను కదా, ఇట్లా కౌంట్ చేసుకోండి అని. అట్లా కౌంట్ చేసి ఇచ్చాను కట్ ఆఫ్స్. ఓకే, దీనికంటే ఒక 10-15 మార్క్స్ ఆర్ 20 మార్క్స్ అట్లా గ్యాప్తో గవర్నమెంట్ కాలేజెస్ వస్తాయి కాబట్టి ఒక 10-15 మార్క్స్ అటు ఇటు చేసుకొని గవర్నమెంట్ కూడా రాశాను. 420, 380, 412, 370 చూసుకోండి ఒకసారి. ఇది కాలేజెస్ ఇంక్రీజ్ అయితే ఇంత రావచ్చు, ఇంతకంటే కొంచెం తగ్గొచ్చు, ఒక 1 మార్క్ తగ్గొచ్చు, 2 మార్క్స్ తగ్గొచ్చు, అంతకుమించి తగ్గదు. మ్యాక్సిమం ఇక్కడే అవుతుంది. ఓకే ఫైన్. సో ఇది ఇట్లా ఉంది పొజిషన్. ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు సేఫ్, ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు సేఫ్ అని నేను చెప్తాను. ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్తున్నా, లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేస్తే. ఓకే, ఇప్పుడు ఎంఆర్సీ సీట్స్ అనేది పెరగవచ్చు, తగ్గొచ్చు, కానీ కంపారిటివ్లీ ఈసారి ఎంఆర్సీ సీట్స్ బాగానే వచ్చాయి. ఎవరికి బాగా బెనిఫిట్ అయిందని బీసీడీ వాళ్ళకి 309 వచ్చాయి, లాస్ట్ టైం కానీ చాలా ఎక్కువ వచ్చాయి. సో ఇంకా రౌండ్ 2 కూడా కాలేదు కదా. ఒకవేళ సీట్స్ వస్తే 1700 సీట్స్ వరకు ఉంటాయి మనకి, లేకపోతే 1450. ఓకే, సో నా వీడియోస్, నా ఎఫర్ట్స్ మీకు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్, దేనిపైన వీడియో కావాలి మీకు, ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేదా ఏదైనా లైవ్ కండక్ట్ చేసి డౌట్స్ అని క్లారిఫై చేసుకుందామంటే కూడా నాకు కామెంట్స్లో ఇన్ఫామ్ చేయండి.